ప్రైజ్ లార్డ్. ప్రభునందు మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. కీర్తనల గ్రంథంలో మరి ఒక మాట మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము మరి 13వ వచనం మనం చదువుకున్నట్లయితే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకంట నీ పెదవులను కాచుకొనుము. చెడ్డ మాటలు, కపటమైన మాటలు పలక్కంట మన నాలుకను, మన పెదాలను కాచుకోవాలంట. దేవునికి స్తోత్రం. ప్రతిదీ కూడా మనం ఇతరులతో ఈ మాటలు చెప్పుకోకూడదు. చెడ్డ మాటలు ఒకరి గురించి ఒకరికి చెప్పినట్లయితే వాళ్ళలో కలహం రేపిన వాళ్ళము మనం అవుతాం. మన యొక్క బలహీనతలు మనమే బయట పెట్టుకునేవారము అవుతాం. కాబట్టి మనము మంచి మాట, మనము వారికి క్షేమాభివృద్ధి కలుగజేసే మాట మాత్రమే మన నోట్లో నుంచి పరిశుద్ధులుగా ఉంటున్న అందరికీ ఇవి రావాలి. మరి కలహమైన మాటలు పలికేటప్పుడు వారి హృదయాలను బాధించే మాటలు చాలా ఉంటాయి. అయితే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే దేవుడు అబ్రహాం గారికి ఒక మాట చెప్పాడు, నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమని. మరి అబ్రహాం గారు అది చాలా బాధాకరమైన మాట. మరి ఆ మాట తన హృదయంలోనే దాచుకున్నాడు. ఎవరికి చెప్పలేదు, తన యొక్క భార్యకి చెప్పలేదు, తన యొక్క పనివారికి చెప్పలేదు, తన యొక్క కుమారుడికి చెప్పలేదు. ఆఖరికి కుమారుడే అడుగుతాడు, నాన్న నిప్పుంది, కట్టెలున్నాయి, మరి బలి అర్పించడానికి బలి పశువు ఏది అని. ఆదికాండం 22వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. అయితే అబ్రహాం గారు చెప్పిన మాట ఎంత చక్కని మాటో తెలుసా? నా కుమారుడా, బలి పశువును, ఆ గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు. ఆయన పెదవుల్లో నుంచి కానీ నాలుకలో నుంచి కానీ దేవుని చెప్పిన మాట ఏదైతే బాధాకరంగా ఉందో, బాధను కలిగించే మాట తన హృదయంలోనే దాచుకున్నాడు తప్పగాని ఎదుటివారికి చెప్పాలనుకోలేదు. ఒకవేళ ఎదుటివారికి ఆ మాట చెప్పినట్లయితే అతనితో పాటు అందరూ బాధపడతారు, అందరినీ బాధ పెట్టాలని అబ్రహాం గారు అనుకోలేదు. సంసోను మాత్రం దేవునిచ్చిన మాటని, ఆజ్ఞని, తన యొక్క బలమును బయట పెట్టాలనుకున్నాడు. డెలియా అనే స్త్రీ మోహంలో పడి ఏదైనా తన నుంచి రహస్యం రాబట్టవచ్చని చెప్పినప్పుడు ఆ యొక్క దేవుని ఆజ్ఞను మీరాడు. అంటే దాచుకోవాల్సింది దాచుకోలేదు. తన పెదాలతో, తన నాలుకతో తన యొక్క బలాన్ని, బలహీనతని ఆ యొక్క స్త్రీకి రివీల్ చేసేసాడు. ఎప్పుడైతే రివీల్ చేసేసాడో తన బలాన్ని పోగొట్టుకున్నాడు. కనుక ప్రియులారా, ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో, దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం మేరకూడదు. కాబట్టి మంచి మాటలు మనం మాట్లాడటానికి మన పెదాలు, మన నాలికను బాగుగా తెరవాలి. చెడ్డ మాటలు ఉంటే మన నోటికి చిక్కం వేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మీరందరూ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభునందు మీరందరూ కూడా క్షేమాభివృద్ధికరమైన మాటలు పలకాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.